హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఒకే సినిమాలో సూపర్ స్టార్ మెగాస్టార్ 10 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కి పండగ. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు కలిసి ఇప్పటి వరకు ఒక్క మల్టీ స్టారర్ సినిమాలోనూ నటించింది లేదు. కనీసం ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ గా కూడా నటించిన దాఖలాలు లేవు. కానీ మలయాళ సీనియర్ స్టార్ హీరోలు ఇద్దరు కలిసి ఏకంగా 49 సినిమాల్లో కలిసి నటించారు. 30 ఏళ్లలో వరుసగా సినిమాలు చేసిన సూపర్ స్టార్ మోహన్ లాల్, మెగాస్టార్ మమ్ముటి గత 10 ఏళ్లుగా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. గత కొంతకాలంగా ఇద్దరు వరుసగా సినిమాలు చేస్తున్నారు, కానీ కలిసి మాత్రం సినిమాలు చేయలేదు. దాంతో ఫ్యాన్స్ వీరిద్దరి కాంబోలో మరో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 10 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడే సమయం వచ్చింది. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా మేకింగ్ కి భారీగా ఖర్చు పెరగడంతో పాటు స్టార్ పారితోషికాలు అమాంతం పెరిగాయి. అందుకే మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా రావడం లేదు. మలయాళంలో మాత్రం ఇతర భాషల సినిమాలతో పోల్చితే మేకింగ్ కు కాస్త తక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకే ఇద్దరు స్టార్ హీరోలతో మలయాళంలో మరోసారి సినిమాకు రంగం సిద్ధమైంది. శ్రీలంక నేపథ్యంలో సాగబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే దర్శకుడు మహేష్ నారాయణన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశాడట. అది త్వరలోనే షూటింగ్ ని మొదలు పెట్టి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. మోహన్ లాల్ మమ్ముటి కాంబో సన్నివేశాలను ఎక్కువగా శ్రీలంకలో చిత్రీకరించబోతున్నారు. అందుకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే వచ్చాయని, సరైన సమయంలో అక్కడకు వెళ్లి చిత్రీకరణ ముగించుకొని వస్తామని మహేష్ నారాయణన్ సన్నిహితులతో అన్నాడట. మొదటి షెడ్యూల్ని శ్రీలంకలో దాదాపు నెల రోజులు చేసిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు ఢిల్లీ, లండన్లలో షూటింగ్ చేయబోతున్నారు. చివరి షెడ్యూల్ను కేరళలో చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మోహన్ లాల్, మమ్ముటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కనుక వారు ఎక్కువ సమయం ఈ సినిమా కోసం కేటాయించే అవకాశాలు లేవు. కేవలం 50 రోజులు కాల్ షీట్లను మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం. 2013లో కాదల్ కథన్ ఒక మాతుకుట్టి సినిమాలో కలిసి నటించిన మోహన్ లాల్, మమ్ముటి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కలిసి నటించేందుకు ఓకే చెప్పారు. ఇది వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న 50వ సినిమా అవ్వడం వల్ల ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కి ఖచ్చితంగా పెద్ద పండగ మాదిరి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతుంది. సీనియర్ హీరోయిన్ ఒకరు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారట. పూర్తి వివరాలు 1-2 వారాల్లో వెల్లడిస్తామని దర్శకుడు సన్నిహిత మీడియా వర్గాల వద్ద చెప్పుకొచ్చాడట. కేవలం మలయాళ సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులు అంతా ఈ భారీ మల్టీ స్టారర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ఉంటుంది కనుక ఈ మల్టీ స్టారర్ ఏ మాత్రం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా అన్ని చోట్ల సంచలన వసూళ్లు నమోదు చేయడం ఖాయం.